హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడ్ రైస్ చేశానండి. అలాగని ఫ్రైడ్ రైస్ అంటే ఇందులో ఏ సాసులు వేయలేదు, అలాగని స్పైసీస్ కూడా వేయలేదండి. మసాలాలు కారాలు కూడా వేయకుండా మా పిల్లలకి మనవరాల కోసం లంచ్ బాక్స్కి ఇలా తయారు చేశానండి. వాళ్ళు ఏమైనా అన్నం కూర వద్దన్నారని నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ తీసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లోనే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసానండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని కట్ చేసుకొని అవి కరివేపాకు వేసుకొని ఆయిల్లో వేయించారండి. మనం పిల్లలకు కనుక నేను ఇలా తయారు చేశాను. అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేసుకోవచ్చు మీకు అవసరమైతే. అలా వేగిపోయిన తర్వాత ఒక క్యారెట్, అలాగే ఒక 6 బీన్స్ సన్నగా తరుక్కొని, క్యారెట్, బీన్స్, అలాగే చిన్న క్యాబేజీ ముక్క, కొంచెం బఠానీలు, ఒక 2 స్పూన్లు బఠానీలు, స్వీట్ కార్న్ ఏమోని ఒక 2-3 స్పూన్లు స్వీట్ కార్న్ వేసి ఈ ఆయిల్లోని కొంచెం మంచిగా వేయించుకోవాలండి. మూత పెట్టి వేయించుకుంటున్నా బాగుంటుంది. ఇలా అయినా సరిగా వేగిపోతాయి. మూత పెట్టి వేయించుకోండి. వేయించుకొని ఒక 5-6 నిమిషాలు వేగిపోయిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నానండి. అదే మా పిల్లలకైతే ఇలా తయారు చేశాను. మీరైతే ఈ స్టేజ్లోనే మిరియాల పొడి, కారపొడి కూడా వేసుకోవచ్చండి. అలాగా వేసిన తర్వాత వెజిటబుల్స్ అన్నిటిలోనికి ఉప్పు వేసి వేగిపోయిన తర్వాత మనం వండుకొని చల్లారబెట్టుకున్న అన్నం ఉంటుంది కదండి, ఆ రైస్ వేసి వెజిటబుల్స్ అన్నీ కూడా రైస్లో కలిసేటట్టు బాగా కలుపుకొని చక్కగా మంటని హైలోనే పెట్టుకోవాలండి. ఈ ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ లాంటివి చేసేటప్పుడు మంట ఎప్పుడు కూడా హైలోనే ఉండాలండి. అలా అన్నీ చేసిన తర్వాత పిజ్జా సీజనింగ్స్ ఇస్తారు కదండి, అవి ఒక చిన్న స్పూన్తో వేసాను. అలాగే చిన్న స్పూన్ తోటి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నానండి. ఎందుకంటే మనం ఎక్కడ కారం ఉపయోగించలేదు కనుక ఆ చిల్లీ ఫ్లేక్స్ కారమే ఈ ఫ్రైడ్ రైస్కి బాగుంటుందన్నమాట. చక్కగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపి టోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు పోయాక ఆపేసానండి. ఇలా రెడీ అయిందండి. పిల్లలకైతే చాలా చాలా నచ్చింది. చాలా క్విక్గా తయారు చేసుకునే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ మీకు ఎలా అనిపించిందండి? అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలనిపోయేటప్పుడు పిల్లల కోసం లంచ్ బాక్స్కి ఇలా ప్రిపేర్ చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.